ఓం నమ శివాయ. శివమహాపురాణంలో ఈరోజు మనం ఓంకార క్షేత్రం గురించి తెలుసుకుందాం. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే అని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాల్లో 4వ స్తోత్రం ఇది. అయితే మాంధాతృపురంలో వెలిసినవాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైన క్షేత్రం. ఇక్కడ 2 స్వయంభూ శివలింగాలు వెలిసాయి. అందులో ఒక దానిని ప్రణవాకార పరమేశ్వరుడు అంటాడు. ఆయన ఓంకార స్వరూపి అయి ఉంటాడు. రెండవ దాన్ని మనం ఓంకారం అమలేశ్వరం అంటాం. అమలేశ్వరుడు అన్న పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా 2 లింగాలు వెలయడానికి కారణం ఏమిటి అంటే తెలుసుకుందాం. నారద మహర్షి త్రిలోక సంచారి. ఆయన భగవన్నామాన్ని చెబుతూ లోకంలో ఎక్కడెక్కడ జ్ఞానం ఆవిష్కృతం చేయాలో తెలిసి ఉన్నవాడు. మహానుభావుడు, గురుస్వరూపుడు, అంతటా తిరుగుతూ ఉంటాడు. అటువంటి నారద మహర్షి ఒకసారి వింధ్యాపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యాపర్వతంకు తాను చాలా గొప్పదానని అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. ఇటువంటి ఆభిజాత్యం మనలో చాలామందికి ఉంటూ ఉంటుంది. మనకు తెలిసి ఉన్న అంశాన్ని ఈశ్వర విభూతిగా మనం భావిస్తే మనకి అహంకారం ఉండదు. చాలా సంతోషంగా ఉండగలుగుతాం. కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అనే భావన మనలో పొటమరించినట్లయితే వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది. ఇక్కడ మనకి చాలామందికి ఇది అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా ఒక పనిని చేసినా, ఒక వస్తువు కొనుక్కున్నా, ఇది నాది, నేను కష్టపడి సంపాదించి రూపాయి కష్టపడి కట్టుకున్నానండి ఈ ఇల్లు అంటారు. రూపాయి కష్టపడడానికి నీకు ఓపికనిచ్చిందెవరు? భగవంతుడు. ఆ శక్తి లేకపోతే నువ్వు కష్టపడేటటువంటి మనస్సు నీకు ఎలా వస్తుంది? రాదు. ఓపిక రావాలి అంటే భగవంతుడు నీకు ఇచ్చాడు. అందుకని నువ్వు రూపాయి కష్టపెట్టావు. భగవంతుడి దయ వలన ఆ డబ్బులు కొంచెం దాచుకుని ఆ ఇల్లు సమర్పించాడండి పరమేశ్వరుడు అని అనుకుంటే అది నీకు అహంకారం లేనట్టు. అలా కాకుండా నేను లోన్ పెట్టుకున్నానండి, కష్టపడి తీర్చానండి, ఒక్కొక్క రూపాయి కష్టపడి దాచుకుని ఈ ఇల్లు కొన్నానండి, మా పిల్ల పెళ్లి చేశానండి, కారు కొన్నానండి అని చెప్పుకున్నవాడు ఎవడుంటాడో వాడు అహంకారి. కాబట్టి ఈ అహంకారం తప్పకుండా పతనహేతువే అవుతుంది తప్పితే అది ఉద్ధరణకు కారణం కాదు. కానీ ఇక్కడ బోధించిన గురువు చాలా గొప్పవాడు, చమత్కారి. అహంకారాన్ని ఎలా తీయాలో ఆయనకు తెలుసు. ఎవరు? నారదుడు. ఆయన అంత చమత్కారం చేశాడు. చూడండి, మనకి శాస్త్రంలో ఒక గొప్ప ప్రతిపాదన చేస్తారు. క్రోధం అని ఒకటి ఉంటుంది. క్రోధం అంటే కోపం. క్రోధము అంటే దీర్ఘకాలికమైన కోపం. కొంతమందికి కోపం వస్తే ఒక పట్టాన వదలదు, అంత కోపం ఉంటూ ఉంటుంది ఒక్కొక్కడికి. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే చాదహోరాత్రం పాపిష్టే మరణాంతక అంటూ ఉంటారు. అందుకే ఒక్కొక్కడు కోపం పెట్టేసుకుని దాన్ని వదలడు. ఇంకా కొన్ని ఏళ్ళైనా సరే ఇంకా ఆ కోపాన్ని వదలడు. సర్వసాధారణంగా మన కుటుంబాలలో ఉంటూ ఉంటాయి ఇలాంటి కోపాలు. స్నేహితుల దగ్గర, కొంచెం తెలిసిన పరిచయం వాళ్ళ దగ్గర ఉండవు. పోన్లే అని మామూలుగా మళ్ళీ మాట్లాడేస్తూ ఉంటారా, ఏదోలే నేను కూడా ఎప్పుడూ అనే ఉంటాను, అందుకే కోపం వచ్చిందేమో ఆవిడకి అనుకుంటారు, మళ్ళీ మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మన కుటుంబాలలో అన్నా చెల్లులకి, తల్లి కూతుళ్ళకి, తండ్రి కొడుకులకి, ఇలాంటి వాళ్ళకి పిచ్చకోపాలు, అన్నదమ్ములకి, అవి ఏంటో తెలీదు. ఏమిటి అంటే ఏముండదు తెలిసిన కారణం. మొన్న నేను పెళ్ళికి వస్తే నాకు సాంబార్ వేయకుండా పక్కవాడికి వేసేసి వెళ్ళిపోయాడురా వాడు, నన్ను ఇంత అవమానిస్తాడా అంటాడు. అదేముంది, వెళ్ళిపోయాడేమో, వినిపించుకోలేదేమో, ఇంకొకసారి పిలిస్తే ఈ అన్నగారి పరువేం పోతుంది, అలా ఆలోచించరు. నన్ను పిలిచి ఇన్సల్ట్ చేసేసాడు కాబట్టి నేను ఇంకా వాడితో మాట్లాడను అని పిచ్చకోపానికి పోతూ ఉంటారు. అది మరణాంతం దాకా కూడా ఆ కోపం పోదు, మరణించిన తర్వాత కూడా. అందుకే మళ్ళీ జన్మల్లో కూడా అటువంటి కోపంతోటే పుడుతూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి కోపాన్ని క్రోధము అంటారు. ఈ క్రోధంతో ఉన్నవారు కనుక అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దానిని ఒక శక్తిగా మారుస్తుంది. అప్పుడు క్రోధం కాస్త సాధనగా మారుతుంది. దీనినే ఆయుధములకు ఉండే ధనాత్మకత, రుణాత్మకత శక్తులు అని పిలుస్తూ ఉంటారు.
అప్పుడు ఆ క్రోధం నేనెందుకు అలా అవ్వలేను అనే సాధనకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగిందని మనం రామాయణంలో తెలుసుకున్నాం. బ్రహ్మర్షి అవ్వాలి అని ఎంత కోపంతో వెళ్ళి ఆయన చేసుకునొచ్చాడండి, సాధించుకునొచ్చాడు. విశ్వామిత్రుని తపస్సు క్రోధంతో ప్రారంభమైంది కానీ, ఆ క్రోధం చివరికి బ్రహ్మర్షిత్వం వైపుకి సాధనగా మార్చింది ఎవరు? అమ్మవారు. చిట్ట చివరకు ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండే దుర్గుణాలు సామాన్యుల పట్ల ప్రకోపించినట్లయితే అవి ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకునేందుకు పనికొస్తాయి. కానీ ఈ ప్రశ్న మనం గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పే సమాధానం చాలా చమత్కారంగా ఉంటూ ఉంటుంది. గురువు ఒక ప్రశ్న చేత మీ జీవిత పథాన్ని తిప్పుతూ ఉంటాడు. కానీ ఇది అందరూ చేయలేరు. గురువు సరైనవాడు కాకపోతే ఆయన మన జీవితాలని పాడు చేసేస్తాడు. దీనిని వివరిస్తూనే రామకృష్ణ పరమహంస గారు ఒక కథ చెప్పారు. పరమహంస గారు అన్నారు, ఒకనాడు మారేడు వనంలో నడిచి కాళికాలయంలోకి ఆయన వెళ్ళిపోతున్నారు. అది అసుర సంధ్య వేళ. అక్కడ ఒక బురదపాము గోదురు కప్పను పట్టుకుంది. గోదురు కప్ప చాలా పెద్దదిగా ఉంటుంది. కొంచెం ఈ వర్షాలు పడ్డప్పుడు అప్పుడును ఇప్పుడంటే హైదరాబాదు అలాంటి సిటీల్లో అయితే అపార్ట్మెంట్లు అవి వచ్చేసాయి కాబట్టి ఎక్కడ నీళ్లు బురదలు అవి ఉండి అక్కడ కప్పలు ఉండేవి అది ఉండదు. కానీ ఇంకా కొంచెం కొన్ని కొన్ని పల్లెటూళ్ళలా ఉన్న చోట అటు చేట్టయితే అందరికీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి గోదురు కప్ప చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి బురదపాము నోట్లో కొద్ది విషమే ఉంటుంది. బురదపాము అంటే పెద్ద పాము కదండి. ఈ కొద్ది విషయానికి ఆ గోదురు కప్ప చావదు. పాము వదలదు. కప్ప బాధగా అరుస్తుంది. పరమహంస చూశారు. ఓహో అనుకుని కాళికాలయంలోకి వెళ్ళిపోయారు. ఆయన 2-3 గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు కూడా వస్తున్నాడు. అప్పుడు శిష్యుడు గురువుగారిని, సరి అయిన గురువు శిష్యుడిని ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగాడు. వెంటనే పరమహంస ఆగి, గురువు సరైనవాడు కాకపోతే శిష్యుడు ఆ బురదపాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు. ఆ పాము కప్పను పట్టుకుని 2:30 గంటలయింది. అది కప్పను వదలదు, అలాగని దాన్ని చంపి తినేయదు. చంపడానికి తగిన విషం లేదు. పోనీ మింగుదామంటే కప్ప తన నోట్లో పట్టడం లేదు. అంత పెద్దదిగా ఉంది. అలాగే ఒక్కొక్క గురువు తన శిష్యుణ్ణి రమ్మనమని కబురు చేస్తాడు. వెళ్ళకపోతే ఏమైనా శాపాలు పెడతాడేమోనని శిష్యుడు వెడతాడు. వెడితే ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా అంటే ఏమీ నేర్పడు, చెప్పడు. వదలడు, చెప్పడు. బురదపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని ఉంటాడు. ఇదే త్రాచిపామైతే ఆ కప్ప ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. అంటే పునర్జన్మను పొంది వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది. గురువు సరైనవాడు కాకపోతే శిష్యుని జీవితం ఇలా ఉంటుంది అన్నారు పరమహంస. అప్పుడు ఆ శిష్యుడికి ఎటువంటి గురువును పట్టుకోవాలో అర్థమైపోయింది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడిగాడు, భగవంతుడు ఎప్పుడూ ఎలా చూస్తాడు అని అడిగాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒక యాపిల్ పండును అతని చేతిలో పెట్టి, ఈ పండును ఈశ్వరుడు చూడని చోటుకు వెళ్ళి తినేసి రావాల్సింది అని చెప్పాడు. ఈ యాపిల్ పండును పొద్దున్న ఇచ్చాడు. మరునాడు పొద్దున అతను నీరసపడిపోయిన ముఖంతో తిరిగి వచ్చాడు. వచ్చి, భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనబడలేదండి, ఈ యాపిల్ పండుని నేను తినలేకపోయాను అన్నాడు. ఎందుకని? పరమేశ్వరుడు ఎక్కడ లేడండి. భూమి ఆయనే, ఆకాశం ఆయనే, నీరు, నిప్పు, చీకటి, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఆయనే. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు. అటువంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి తినను అన్నాడు. అయితే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైంది కదా అని అడిగారు పరమహంస. అర్థమైంది అని శిష్యుడు చెప్పాడు. అప్పుడు పరమహంస అన్నారు, అయితే ఇక నీకు ప్రబోధనం అక్కర్లేదు, వెళ్ళిరా అన్నాడు. అంటే భగవంతుడు ఎలా చూస్తాడు, ఎప్పుడు ఎలా చూస్తాడు అన్న విషయం ఆ శిష్యుడికి ఈ ఒక్క పండు ఇచ్చి తినమనేసరికే అర్థమైపోయింది. మనం అడిగిన ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగిన సద్గురువు దొరికితే చాలు, ఆయన మన జీవిత విధానాన్ని మార్చివేస్తాడు. ఒక్క ప్రశ్న మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర కస్యత్వం కక్కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. ఎవరు నీ భార్య ఆలోచించు. నా పిల్లలు అంటున్నావు. నీ పిల్లలెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నీ భార్య ఎవరో నీకు తెలియదు, నీ బిడ్డలెవరో నీకు తెలియదు. ఏమిటి అలా పట్టుకుని వేలాడిపోతున్నావు? నీవు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు.
నీకు ఏమి తెలుసు అని అదిరిపడిపోతున్నావు? నీ జీవయాత్ర ఏమిటో, నీ బ్రతుకేమిటో ఒక్కసారి ఆలోచించు. ఎందుకు ఇలా అహంకారంతో మాట్లాడుతున్నావు? ఈ తత్వముని ఆలోచించి తెలుసుకో అన్నారు శంకరాచార్యుల వారు. సద్గురువులు అంత అద్భుతంగా మాట్లాడతారు. ఎదుటివాడిలో ఉన్న స్వభావాన్ని, దుర్గుణాన్ని ఎత్తి చూపకుండా, ఆ దుర్గుణాన్ని ఈశ్వర సాధనగా మార్చగలిగిన వాడు గురువు అవుతాడు. అటువంటి ప్రజ్ఞాధరంధుడు ఎవరో ఆయన గురువు అని పిలుస్తారు. సర్వభూమికలలో ఉన్నవాడిని గురువు ఉద్ధరించగలడు. ఏ భూమికలో ఉన్నవాడిని ఎలా ఉద్ధరించాలో గురువుకి తెలుస్తుంది. అలా ఉద్ధరించగల నైపుణ్యం గురువుకి ప్రయత్నం చేత వచ్చింది కాదు. అత్రినేత్ర శివ సాక్షాత్. ఆయన 3 కన్నులతో పైకి కనబడిన పరమశివుడు. ఎవరు? గురువు. ఆయన ద్విబాహుశ్చ హరిస్మృతః. 4 భుజములతో కాకుండా 2 భుజములతో ఉన్న శ్రీ మహావిష్ణువు. కానీ పైకి కనబడిన 4 ముఖాలతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ. నిరంతరము పరబ్రహ్మమనే అనుసంధానం చేస్తూ ఉంటాడు. తెలుసుకోవలసిన వస్తువు విద్ అయితే దానిని చెప్పినది వేదం. తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరం తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. యోగరతోవా భాగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం వందతి నందతి నందత్యేవ. అలా ఆనందపడిపోతూ ఉండేవాడెవడో ఆయన గురువు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. అందుకే మనం ఎప్పుడూ కూడా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తూ ఉంటాం. ఆ గురువుకు చేతకానివి అంటూ ఏముండవు. ఆయన అన్నీ చేతనవును. ఆయనకి సరైన గురువు ఒక మాట మాట్లాడాలంటే అవతలవాడి జీవన పథమే మారిపోతూ ఉంటుంది. తన శిష్యుణ్ణి అంత లోకోన్నతుణ్ణి చేసేసేయడం కూడా ఆయనకి తెలుసు. అంత సర్వోత్కృష్టుని చేస్తాడు. తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టం అని అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైన పదం వైపు గురువు తిప్పగలడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నారదుడిది వింధ్యపర్వతం మాట్లాడుకోవడం దగ్గర మనకి గురు శిష్యుల అనుబంధం గురించి తెలుస్తుంది. ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువైన నారదునితోటి వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకు మించిన అదృష్టం లేదు. ఒక సద్గురువు దొరకగానే వాడి జీవితం మారిపోతుంది. అందుకే శంకర్లు అంటారు వివేక చూడామణిలో, దుర్లభం త్రయమే వైతద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మహాపురుషుడు ఒకడు జీవితంలో తరస్థపడడం, ఆయనతో మాట్లాడగలగడం, ఆయనకు ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చేయగలగడం, ఇవన్నీ మనకి జీవితంలో దొరకాలంటే దొరికే అదృష్టాలు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత మనకు ఆ అదృష్టం లభిస్తుంది. కాబట్టి గురువుతోటి సంపర్కము, అనుబంధము, కలయిక అంత గొప్ప స్థితికి తీసుకువెడతాయి. వింధ్యుడికి అహంకారం ఉండవచ్చు. వింధ్యుడంటే వింధ్యాపర్వతానికి. కానీ అతడిప్పుడు నారదుడితోటి మాట్లాడుతున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. గురువు దగ్గర ఎక్కువ మాట్లాడితే మన మీద గురువుకు బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది. గురువు దగ్గరికి వెడితే ఎక్కువగా వినాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి. మనం ఒక ప్రశ్న అడిగితే చాలు, వాళ్ళు దానిని గురించి ఎన్నైనా మాట్లాడతారు. ఆ దీపపు వెలుగులో మనం ప్రకాశించగలగాలి. అక్కడ కూర్చుని వెర్రిమొర్రి ప్రశ్నలు వేయడం మొదలు పెట్టకూడదు. కాబట్టి నారదుడిని చూసి వింధ్యపర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది. నారద, చూసారా, ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి. నా వంటి పర్వతం ఎక్కడ ఉంటుంది? అనేక ధాతువులతో మిక్కిలి ఎత్తుకు పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేక శిఖరములతో అనేక జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నెన్నో పర్వతములు పెరుగుతుండగా, ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉండగా, ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటూ ఉండగా, ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా, పరమ పవిత్రమైన ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను. మీరు చూసినంతలో నా అంత గొప్పవాడు వేరొకడెవడైనా కనబడ్డాడా అని అడిగాడు. అసలు వింధ్యుడు చూడగానే నారదుడికి నమస్కారం చెయ్యాలి. ఆయన కన్నా జ్ఞాని మరొకడు లేరు కదండి. కానీ ఇప్పుడు వింధ్యుడు నారదుని వద్ద తాను చాలా గొప్పవాడననే అహంకారంతో మాట్లాడాడు. ఇప్పుడు నారదుడు ఎంతో మర్యాదగా మాట్లాడాడో చూడండి. గురువై ఆయన అంత జ్ఞాని అయినా కూడా వింధ్యుడి మాటలకి కోపం తెచ్చుకోలేదు. ఆయన అవతలవాడు తన మాట వినేటట్టు మాట్లాడడం ప్రారంభించాడు.
అవతలివాడు ఏ గుణమును తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టుగా చేశాడు నారదుడు. ఆయన ఒక చిరునవ్వి నవ్వి అన్నాడు, ఓ పర్వతరాజమా, నీవు చెప్పింది యథార్థం. నీతో సమానమైన పర్వతం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది? కానీ నువ్వు అంటే గుర్తు వచ్చింది. మేరు పర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి. మేరు పర్వత శిఖరమును నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతూ ఉంటుంది. మేరు పర్వతం చాలా గొప్పది. ఎంత గొప్పదో అన్నాడు. ఆ మాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. నాకు ఉన్నాయి శిఖరాలు, కానీ వాటి చుట్టూ ఎవ్వరూ తిరగడం లేదు. మేరు పర్వతంకు ఉన్న కీర్తి నాకు లేదు అని అనుకున్నాడు. అనుకుని అన్నాడు, నారదా, నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరు పర్వతం కంటే గొప్ప ఉన్నతిని నేను పొందాలి. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. దానికి నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు. వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఓం నమఃశివాయ అంటూ ఆ శివపంచాక్షరి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయనలోంచి తపోధువం బయలుదేరిపోతోంది. దేవతలు చూశారు. వారు మహాదేవుని వద్దకు వెళ్ళి, మహాదేవ, వాని తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడయ్యాడు. నాయనా, నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏం కోరి ఇంత తపస్సు చేశావు? నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇది ఒక చిత్రమైన సన్నివేశం. వింధ్యుడి మనసులో మేరు కన్నా తాను గొప్పవాడు కావాలని ఉంది. అందుకు కానీ ఏమని అడగాలో వింధ్యుడికి తెలియదు. నన్ను లోకంలో గొప్పవాడిగా చెయ్యి అని అడిగాడు. నారదుడు అదే అడగమన్నాడు. వింధ్యుడు అదే అడిగాడు. గురువు మాట మీద, ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు, అది రక్షిస్తుంది. కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి కంచిలో బయట కూర్చుని ఉండగా ఒక పల్లెటూరు నుండి ఒక రైతు వచ్చి ఆయన పాదముల మీద పడి నమస్కారం చేశాడు. అప్పుడు స్వామి అన్నారు, ఏం నాయనా అని అడిగారు. రైతు అన్నాడు, నా పిల్ల పెళ్లి కుదిరింది. మొట్టమొదటి నుంచి రోజూ మిమ్మల్ని ఆరాధించడమే నాకు తెలుసు. మగ పెళ్లివారు కట్నం అడిగారు. కట్నానికి, పిల్ల బంగారానికి, బట్టలకి అన్నిటికీ కలిపి ఒక 25 కాసులు బంగారం కావాలి. ఆ బంగారాన్ని మీరు ఇప్పిస్తే నా పిల్ల పెళ్లి చేసుకుంటాను. మీరు ఉన్నవారు కదా అని అక్కడ ఒప్పుకొని వచ్చాను. బంగారం ఇప్పించండి, వెళ్ళిపోతాను అన్నాడు. పరమాచార్య స్వామి అంత అమాయకులేమీ కాదు, చూశారు. అప్పుడు ఆయన అన్నారు, నేను సన్యాసిని. నీవు నన్ను ఇలా అడగకూడదు, నేను ఇవ్వకూడదు. కానీ నీవు నా యందు గురువుగా ఒక పూనికతో అడిగావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ మాట నీవు వెళ్ళి కామాక్షి అమ్మవారిని అడుగు. అడిగి ఆమె ఏమంటుందో కనుక్కొని నా దగ్గరికి రా అని చెప్పాడు. అప్పుడు ఆ రైతు, మీరు ఏం చేయమంటే అదే చేస్తాను, ఇవ్వడం మీ పూచి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాను అని కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాడు. అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు నిలబడి ఇదే అడిగాడు. పిల్ల పెళ్లి కుదిరింది. పరమాచార్యుల వారిని నమ్ముకున్నాను. ఎప్పుడూ ఆయనకు ఒక నమస్కారం పెట్టి పొలానికి పోతూ ఉంటాను. వాళ్ళు ఒక 25 కాసులు అడిగారు. పరమాచార్యుల వారు ఉండగా నాకేమిటని ఒప్పుకున్నాను. 25 కాసుల బంగారం ఉంటే పిల్ల పెళ్ళి అయిపోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ విషయం నీ దగ్గరికి వెళ్ళి చెప్పి రమ్మన్నారు. నీకు చెప్పాను. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెడుతున్నాను. ఆయన డబ్బు ఇచ్చేటట్టు చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి పరమాచార్య స్వామి అక్కడే కూర్చునున్నారు. రైతు తిరిగి వచ్చిన సమయానికి పరమాచార్య వద్దకు ఎక్కడి నుండో ఒక జమీందారు గారు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా పరమాచార్య, ఎప్పటి నుంచో నాదొక కోరిక. మీరు దేనికి వెచ్చించినా సరే మీకు ఒక 25 బంగారు కాసులు సమర్పించుకోవాలని ఉంది అని చెప్పి సంచిలోంచి 25 బంగారు కాసులు తీసి అక్కడ పెట్టాడు. రైతు వచ్చి పరమాచార్యతో, మీరు వెళ్ళమన్నారు, వెళ్ళి వచ్చాను. మీరు బంగారు కాసులు ఇస్తే నేను బయలుదేరుతాను. పెళ్లి పనులు చాలా ఉన్నాయి, చేసుకోవాలి అన్నాడు. పరమాచార్య ఒక నవ్వు నవ్వి, ఇవిగో పట్టుకుపో అని అక్కడున్న బంగారు కాసులను అతనికి ఇచ్చేశాడు. గురువులంటే ఎలా ఉంటారో చూడండి. ఉపాసనను ఈ లోకానికి తెలియచేసి జగద్గురువులై నడిచిన మహానుభావులైన. కాబట్టి మనకు ఉండే నమ్మకం, ఆ గురువుల మీద ఉండే నమ్మకం, భగవంతుడి మీద ఉండే నమ్మకం మనల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలా చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వింధ్యపర్వతం మాటలు కూడా అలానే ఉన్నాయి. నీవు ఇంకా అహంకారంతో ప్రవర్తించకు. నీవు ఎప్పుడూ కూడా నా అంతటివాడిని నేను అని అనకు. నీకు ఏం చేయాలో నాకు అర్థమైంది. నవగ్రహములు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి. అందుకు కదా మేరువు నీకన్నా గొప్పవాడని నారదుడు చెప్పాడు. ఈ నవగ్రహములు నాకు కవచం. నేను వాటిని కవచంగా కట్టుకుంటాను. నీకేమి చేయాలో నాకు అర్థమైంది, అది నేను చేస్తాను.
ఏ నవగ్రహములైతే మేరు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరాన్ని అధిరోహిస్తాను అని చెప్పి శంకరుడు వింజుణ్ణి అనుగ్రహించాడు. ఆ రకంగా అనుగ్రహించిన తర్వాత వింజుడు, ప్రభు, దానిని మీ అనుగ్రహంగా భావిస్తాను, అహంకరించను అని చెప్పాడు. కాబట్టి పరమేశ్వరుని నమ్ముకుంటే ఎంతటి వాళ్ళకైనా కూడా కావలసినవి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఆ తర్వాత ఏమైంది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.